ఏపీలో ఆక్వా రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రొయ్యల మీద ధర పెంపుపై అత్యవసరంగా భేటీ అయ్యారు. ఇన్వాయిస్ పై వనామీకి 10 రూపాయలు, టైగర్ కి 12 రూపాయలు పెంచడంపై మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక ఆక్వా రైతు సంఘం చలో అమరావతికి సిద్ధమంటున్నారు. ఎన్ఎఫ్డిపి ద్వారా బోల్డ్ ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏ విధమైన స్పందన లేదు. కానీ మేము అడిగేది ఏంటంటే ఈ ఎక్స్పోర్టర్ల నుంచి, ఈ ఫీడ్ వెల్లర్ నుంచి మాకు ఒక భరోసా ప్రభుత్వం నుంచి ఏపీ సెడా అనేటువంటిది చట్టాన్ని పెట్టి ఆ చట్టా ఇంప్లిమెంట్ కూడా కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. దానికి ఒకే కారణం మేము ఫీడు మాదే, ఎక్స్పోర్ట్ మాదే, మీకు ఆల్టర్నేట్ లేదన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర సంఘం తరఫున ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్ ద్వారా ప్రతి జిల్లాలోని మనం ఫీడ్ ప్లాంట్ కానీ, తర్వాత ఎక్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్లకు కానీ, దానికి అనుసంధానమైన ఆక్వాకు సంబంధించిన ప్రతి అనుసంధానమైన యూనిట్లు పెట్టుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఎన్నో చర్చలు చేసుకున్న తర్వాత కూడా అది ఎవరిని సంప్రదించకుండా మరి వారు ఫీడ్ ప్లాంట్ వాళ్ళు అర్ధంతరంగా రాత్రి పెంచారు. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతు కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. మరి వెంటనే ఇది మీరు గనక ఈ పెంచిన రేట్లు వెనక్కి తీసుకోకపోతే మరి రాబోయే 2 రోజుల్లో మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని సంఘాలు కూడా ఒకే తాటి మీదకి వచ్చి దీని మీద నిరసన తెలియజేయడానికి మనం సమావేశం తీర్మానం చేసుకున్నాం. అలాగే అక్కడ కూడా అది పరిష్కారం కాకపోతే చెలో అమరావతి పిలుపునిచ్చి ఒక కార్యాచరణ రూపొందించుకుని రాష్ట్ర స్థాయిలో అన్ని సంఘాలు, అందరి నాయకులు కూడా చెలో అమరావతికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాం.